హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకో లేవలే, ఇంకా లేపుతున్నాయి ఇప్పుడే. సరిగట్టి వచ్చిన ఆల్రెడీ 6:30 అవుతుంది టైం. ఇప్పుడే ఇక మా వాళ్ళు లేచింది. ఇక మా పిల్లలు తేజు ఏమో పాటలు పెట్టుకుంటుండే. ఇక అన్నీగా లేచిండు, నమాజ్ చేస్తుండు. అయిపోలేరే లేవు లేవు. ఇలా ఏం ఎగ్జామ్? ఇలా ఏం ఎగ్జామ్ అని చెప్పు. ఏం ఎగ్జామ్ అది? హిందీయా? రివిజన్ చేసుకురా. దా రాదురు. మళ్ళా ఏ ప్లేస్ రావాలి? బి ప్లేసా? బి ప్లేస్ కాదు, ఏ ప్లేస్ రావాలని చెప్తే బి ప్లేస్ అంటారేందే. బి ప్లేస్ వచ్చింది అనుకో, మళ్ళీ ఫస్ట్ క్లాసే చూపిస్తాను. నేను ఉన్న క్లాసులో నేను వేస్తాను మళ్ళీ. సరేనా? దా లేచుదాం. దారి ఇడ్లీ చేసుకుందాం. దా ఇడ్లీ చేయాలి, చట్నీ చేయాలి. దాం నడు దా. ఫ్రెండ్స్, ఇగో ఈరోజు అయితే ఇడ్లీ చేసుకున్నాం. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ రెడీ అయింది. ఇటు వచ్చేసి చట్నీ కూడా రెడీ అయింది. ఇక పిల్లలు వస్తే తినడం అనమాట. పిల్లలు స్నానం చేసుకుంటున్నారు. వచ్చేసి అన్ని కాడ చేసుకుంటున్నారు. స్నానం చేసుకోబాము, అన్నీ స్నానం చేసుకొని రాము. పెట్టింది ఇప్పుడే హీటర్. ఓ సారీ, హీటరు ఇప్పుడే పెట్టిందంట. అన్నీ తేజు చేసుకుంటాం అన్నమాట. ఇల్లాక హీటర్ పెడితే ఓకే. హీటర్ అయినాక స్నానం చేసుకుంటుంది. ఇక ఇటు వచ్చేసి 7:15 అవుతుంది టైము. వీళ్ళు టిఫిన్ తినేస్తే ఇక దింపేసి రావాలి స్కూల్లో. సరేనా? ఇక పూలు అయితే వచ్చేసినాయి ఇప్పుడే. ఇక పూలు చెరగడ్డ దండాలు కొట్టడానికి పూలు వచ్చినాయి. ఇక స్టార్ట్ చేయాలన్నమాట. టిఫిన్ తిని కూర్చుంటాం. ఇటు వచ్చేసి నిన్న పచ్చడి పెట్టింది కదా, పచ్చడి కొంచెం మిక్సీ కలిపింది అనమాట. ఇప్పుడే ఆయిల్ ఊరుతున్నది. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు కొడుతుంది. ఇంకా కొంచెం మళ్ళీ కొద్దిగా అయినాక కలిపి ఇట్లా జాడీలో పెట్టేస్తాయి. ఇక జాడీకి 2 ఖాళీగా ఉన్నాయి జాడీలు, 2 చేసేసుకుంటాం. సరేనా? పోనీ నడు. ఫ్రెండ్స్, ఇగో చెరగడ్డ దండలు అయితే స్టార్ట్ చేసినాం. ఇక కరెంట్ అంత లేదు, పరిస్థితి స్టార్ట్ కొట్టి చిన్న దండలు కొడుతున్నది ఇప్పుడే. గజమల్లు అయితే కొట్టి పెట్టింది, ఆగొట్టాలిగా. బస్ వేసి కప్పులు పెట్టినాం ఆరిపోకుండా. ఇదేమో కిందికి ఇక్కడ ఉన్నాయా? ఓకే, ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడేమో పెద్ద పెద్ద మాల, ఇంకా ఆగొట్టలేదు. ఆగొడితే అయిపోతాయి. ఇక ఇప్పుడైతే బయటికి వెళ్ళి రావాలి, మార్కెట్కి వెళ్ళాలన్నమాట. ఇంటి అవి మిరపప్పలు. ఓకే, మిరపప్పలు వచ్చినా లేదో చూడాలి. మార్కెట్కు ఈరోజు అంగడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అంగడి పూట వస్తుందన్నమాట. ఏమన్నా కొత్త అంటే కొత్త ఏం కాదు, మిరపప్పలు, చింతకాయలు, ఇంకా మ్యాంగోస్ ఇంకా వస్తుంటాయి అన్నమాట. ఫ్రెష్గా వస్తుంటాయి అన్నమాట మార్కెట్లోకి. అందుకే వెళ్ళి తెచ్చుకుంటాం. మిరపప్పలు కావాలి మాకు ప్రస్తుతానికి. ఇప్పుడు నిన్న వచ్చేసి మామిడికాయ పెట్టేసాను. ఈరోజు మిరపప్పలు తెచ్చుకుంటే అది రుబ్బి పెట్టేసుకుంటాం ఆ పచ్చడి కూడా. ఎందుకంటే సీజన్ వస్తున్నది, చాలా పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయంట మాకు. ఈ చెరుగడ్డ దండలు మళ్ళీ అవి అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది వండుకోవాలి తినడానికి. అందుకని పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? మార్కెట్కి వెళ్ళి చూపిస్తాను ఆడ మిరపలు వచ్చినాయి లేదు. సరేనా ఫ్రెండ్స్? దా వెళ్దాంపా. వెళ్తున్నాం. దండలు అయితే అయిపోలే, ఇంకా వచ్చినాక మళ్ళీ రెడీ చేస్తాం. ఇక ఆగొట్టడం స్టార్ట్ చేయాలి అనమాట. దీన్ని కొట్టాలి ఇలా. మళ్ళీ రేపు దండలు అమ్మో 2 దండలు కొట్టాలి. జడ చేయాలి, పూల జడ చేసేది ఉంది ఒకటి. చామంతి జడ చేయాలన్నమాట. చామంతి జడ చేయాలి, గులాబీ దండలు చేయాలన్నమాట. ఒక 4 గులాబీ దండలు రెడీ చేయాలి. వచ్చినాక రెడీ చేసి ఇవ్వాలి తొందరగా. పండు మిర్చి కోసం వచ్చినాం. పండు మిర్చి కిలోన్నర ఉందనా? తీసుకో. నుంచి వచ్చి మార్కెట్ నుంచి వచ్చి తెచ్చుకున్నాం మిరపపళ్ళు. కేజీ వచ్చేసి 150 రూపాయలు పడింది. అమ్మ ఎన్ని 2 కిలోలు తీసుకున్నావా? 3 కేజెసా? 3 కేజెస్ తీసుకుంది. 3 కేజెస్కి
200 తీసుకున్నాం కదా. ఓకే 200 తీసుకుంది. ఇటు వచ్చేసి ఇవి కూడా తెచ్చుకున్నాం, కొన్ని పూజ సామాన్ తెచ్చింది అనమాట. ఇది వచ్చేసి రోల్ వచ్చేసి సెల్ఫ్లలో వేయడానికి, పేపర్ బదులు చేయడానికి అది తెచ్చుకున్నాం. ఇలా ఇంకోటి వచ్చేసి పౌడరు, పీస్. ఇది ఏంటిది? గంధం. ఇది ఒక గంధము. ఇది కుంకుమనా? ఓకే ఇది కుంకుమ. ఇంకోటి పసుపా? సార్ 2 ప్యాకెట్లు ఇయ్యేనా? ఓకే 2 ప్యాకెట్లు కుంకుమ తెచ్చాను. కుంకుమ. ఇటు వచ్చేసి పొరక తెచ్చుకున్నాం. పొరక చాలా సంవత్సరాలు తెచ్చుకోక ప్లాస్టిక్ పొరక తెచ్చుకున్నాం ఒకటి. చేతన్ అవును, పూల చెత్త ఉంటుంది కదా, తొందరగా పోవాలని ప్లాస్టిక్ది తెచ్చుకున్నాం అనమాట. వేరే పొరకతో అయితే అసలు పోదనమాట. ఏదైతే పొరక హెరిగిపోద్ది, అందుకనే ఇది తెచ్చుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఇదే తెచ్చుకుంటాం. ఇంకా ఇటు వచ్చేసి తులసిలు తెచ్చుకున్నాక దండలు కొట్టడానికి ఒక కత్తెర తెచ్చుకున్నాం. ఒక కత్తెర ఇంట్లో ఆల్రెడీ ఒకటే కత్తెర ఉంది. ఇక అది మా పిల్లలు తీసుకోబోతున్నారు, అది దొరకలేదు టైంకి, అందుకని ఇక మళ్ళీ ఇంకో కత్తెర తెచ్చుకున్నాం. ఇక అందుకనే వచ్చేసి ఇక సరిగట్టు ఆగొట్టేసి అలా ఆగొట్టేసి అయిపోతుంది. ఇంకా పని ఇక్కడ పెట్టేసిపోయాం. ఇటు వచ్చేసి రైస్ ఇప్పుడే కడుగుతున్నాం అన్నమాట. పిల్లలు వచ్చే టైం అయింది. రైస్ అయితే కడుక్కుంటున్నాం. ఇంకా వండేస్తే వచ్చి పిల్లలు తినేస్తారు. ఇప్పుడు కర్రీ వచ్చేసి ఏం చేయలేదు. నిన్న మామిడికాయ చట్నీ చేసుకున్నాం కదా, ఇంకా అది వేసుకునేది తింటారు అన్నమాట. అంతే, అది మా ఓన్కి ఇష్టం అన్నమాట మామిడికాయ పట్టి. ఇటు వచ్చేసి 2 ఇడ్లీలు ఉన్నాయి, కొంచెం చట్నీ ఉంది లైట్గా, అంతే. సరే ఫ్రెండ్స్, ఇక చెరుగడ్డ దండలు స్టార్ట్ చేస్తాం. ఇక కంప్లీట్ అయిపోయినాక చెరుగడ్డ దండలు కంప్లీట్ అయిపోయినాక ఒక 4 గులాబీ దండలు కుట్టాలన్నమాట. ఎంగేజ్మెంట్ ఉందంట. ఎంగేజ్మెంట్కి అండ్ పెళ్ళికి 2 మల్బార్ దండలే 4 దండలు రెడీ చేసి ఇవ్వాలన్నమాట. ఇంకా పిల్లలు టైం కాలే, ఇంకా ఒక అర్ధగంట ఉంది. 12:30 ఉంది. పెరుగుదేనా? ఓకే, పెరుగు మామిడికాయ పచ్చడి బాగుంటుంది కాంబినేషన్, తింటుంది. సాయంత్రం చేస్తావు కర్రీ? ఓకే సాయంత్రం చేసుకుంటా కర్రీ. ఉప్పు బాగుంటుంది తినాలని. ఎట్లుంది టేస్ట్ అని ఉంటుంది అనమాట. అది తినేస్తాం. ఓకేనా? అంతేనా? అన్నం లేదని తినలేదా? నైట్ ఇడ్లీ చేసుకున్నాం అన్నమాట. ఇడ్లీ వల్ల తిన్నా. ఆయిల్ ఊరిందా? ఓకే ఆయిల్ ఊరిందంట. ఆయిల్ ఇట్లా ఊరింది మంచిగా. టేస్ట్ చేయాలి, ఉప్పు పడతా లేదా సాల్ట్ చూడాలి. టేస్ట్ చేసి చూడాలి ఒకసారి. మళ్ళీ జార్లో సరిపడినట్టుంది, ఎక్కువ అవుతుంది జార్లో. 2 జార్లో పెడతావా? ఒక డబ్బాలలో పెట్టేసి అయిపోతుంది. జడ అయిపోయింది, చామంతి జడ. ఇటు వచ్చేసి దండలు కూడా అయినాయి, మలబార్ తోటి దండలు. ఇవి 4 దండలు, ఇది ఒకటి పూల జడ అయితే అయిపోయింది కంప్లీట్. ఇది ఇప్పుడే ఇచ్చి రావాలన్నమాట, అర్జెంట్. ఆగొడతా, ఇది వచ్చినాక కొడతా. గజమాలకు ఆగొట్టే ఉంది ఇక ఫ్రెండ్స్. ఓకే దండలు అయితే అయిపోయినాయి, అంటే మొత్తం కంప్లీట్ కాలేదు. గజమాలు అయిపోయినాయి, చిన్న దండలు కంప్లీట్ అయిపోయినాయి. పెద్ద దండలు వచ్చేసి కంప్లీట్ కాలే. ఇంకా దండలు కొట్టాలన్నమాట. ఇంకొక 3 దండలు దాకా కొట్టాలి. ఇంకా ఇలా అయితే పని కొంచెం డీలే అవుతుంది అనమాట, లేట్ అవుతుంది. అందులో బయట దండలు వేరే ఆర్డర్ ఉంటే కొట్టేసినాం అనమాట. అవి కొట్టడం వల్ల లేట్ అయిపోయింది. 3 దండలు రెడీ చేస్తే చెరగడ్డ దండలు అయిపోతాయి అనమాట మొత్తం. ఇంకా 3 దండలు రెడీ చేయాలి ఇప్పుడు. ఈరోజు లేట్ అయింది చాలా వరకు. బయట దండలు ఆర్డర్ ఉండే, అవి చేసేసరికి లేట్ అయిపోయింది చాలా ఈరోజు అయితే. సరేనా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు. నేను పడుకున్నా అన్నమాట, కొంచెం నిద్ర వస్తే పడుకున్నాక వెళ్ళిపోయారు అన్నమాట, ట్యూషన్కి వెళ్ళారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 3 దండలు కొట్టేస్తే అయిపోతుంది. ఇగో గాలిదువాన అయితే మస్తు వస్తున్నది, వర్షం భారీగా పడేటట్టుంది అనమాట. ఇగో ఉరుముతుంది కూడా. ఏడా లింగోటంలో పిడుగు పడిందంటే ఒక ఆయన చనిపోయినట్టు. మధ్యాహ్నం అయిందా? ఓకే ఉరుముతుంది, వర్షం పడితే భారీగా పడేటట్టుంది ఇక. అవునవును, అక్కడ మెరుస్తున్నది ఆల్రెడీ. ఆడ నుంచి దా పదందా, లేదు లోపల దా, లోపల పదండి నాడు. ఓ గాలిదుమార అయితే మస్తు వస్తున్నది, చాలా వస్తుంది గాలిదుమార.
గుడిసా ఇలా మళ్ళీ కింద పడుతుంది అన్ని కడుతున్నాడు, తాళ్ళు కట్టేస్తున్నాడు ఇప్పుడే, మళ్ళీ తాళ్ళు కట్టేస్తున్నాడు గట్టిగా. బయటికి పోవాలి, బయటికి పోయి ఫ్రెండ్స్ ఇగో వర్క్ అయితే అయిపోయింది, ఇలాగనే అయిపోయింది అనమాట. ఇలాగ కరెంట్ పోయింది అనమాట, ఒక గంట సేపు కరెంట్ పోయింది, వర్షం పడింది అనమాట. గాలి మారం గిట్టు వచ్చి కరెంట్ అయితే పోయింది, అందుకే లేట్ అయింది జనరల్ కుట్టడం అనేది. సరేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో, రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.